ఇప్పుడు ఎలా ఉంది హర్ష? ఇప్పుడు కొంచెం పర్లేదు సార్, లైట్గా పెయిన్స్ ఉన్నాయి. నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావు. ఆ డబ్బుని, డాక్యుమెంట్స్ని, డీడీని కాపాడడానికి చివరి వరకు నువ్వు చాలా ప్రయత్నం చేశావు. థ్యాంక్స్ ఫర్ దట్. సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి సార్? అది నా జాబ్ సార్. మీరు ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే మీ చేతికి కంపెనీ రాదు. మీ చేతికి కంపెనీ రాకపోతే నాతో పాటు నా తోటి కార్మికుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది సార్. అందుకోసం నా సాయశక్తిలో ప్రయత్నించాను సార్. అసలు ఎవరు వాళ్ళు? నీ మీద అటాక్ చేసిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? ఏమో సార్, వాళ్ళనైతే నేను ఎప్పుడు చూడలేదు, కానీ వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలను సార్. సరే హర్ష, కొంచెం రికవర్ అయిన తర్వాత మనం పోలీస్ కేసు పెడదాం. అలాగే పోలీస్ వాళ్ళ హెల్ప్తో ఈ పని చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. సార్ మీ చేతికి మళ్ళీ మీ నాన్నగారి కంపెనీ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ భవిష్యత్తు కోసమే నేను కంపెనీని మళ్ళీ టేక్ ఓవర్ చేశాను. మీరందరూ ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. అదేలా మర్చిపోతాం సార్? రేపటి నుంచి మన కంపెనీ కోసం అందరం కష్టపడతాం సార్. ఎలాగైనా సరే ఈ కంపెనీని లాభాల బాట పట్టిస్తాం సార్. చాలా థ్యాంక్స్ హర్ష. ఇదిగో ఈ డబ్బు ఉంచు. అయ్యో ఇదెందుకు సార్? ఎందుకంటావేంటి? తీసుకో. నా కోసం, నా పరువు నిలబెట్టడం కోసం ఎంత కష్టపడ్డావు. నీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా చివరి వరకు పోరాడావు. నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ఇది నా తరపున ఇస్తున్న కాంపెన్సేషన్ అనుకో, లేకపోతే పోనీ గిఫ్ట్ అనుకో. ఈ డబ్బుకు నువ్వు అర్హుడివి, తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. బ్యాట్మ్యాన్ కూడా మీలాగే అందరి హ్యాపీనెస్ కోసం ఫైట్ చేస్తారు కదా, అందుకే మీరు బ్యాట్మ్యాన్. అవును, మీ అల్లుడు అక్క ఏరి? వాళ్ళు బయటికి వెళ్ళారు సార్. అక్కడ నా పరువుని, అలాగే మా నాన్నగారి జ్ఞాపకాన్ని మీ అల్లుడి సహాయంతో నిలబెట్టుకోగలిగాను. ఆ సహాయానికి నేనిస్తున్న నజరానా.